అరాచకం ఎదిరించాలి నీవు నేను. ఆవేశులలో అవినీతి అరికట్టాలి నీవు నేను. అట్టడుగున బ్రతికే పడుగులకు కొత్త వెలుగు అందించుటకు కదిలిన సత్తా లోపు సత్తా, కదిలించే సత్తా లోపు సత్తా, లోపు సత్తా జనం బలం, జనం బలం మన లోపు సత్తా, సత్తా జనం బలం, స్థిరమైన స్వరాజ్యం కోసం నిలిపిన సత్తా లోపు సత్తా, ప్రజలంతా ప్రభువులని గర్జించిన సత్తా లోపు సత్తా, ప్రజల హక్కులకు గొంతుకగా జనుల గుండెలకు ఎజెండగా ఎదిగిన సత్తా లోపు సత్తా, వెలుగెత్తిన సత్తా లోపు సత్తా, లోపు సత్తా జనం బలం, లోపు సత్తా జనం బలం, लोक सत्ता, लोक सत्ता, लोक सत्ता నిశ్శబ్ద విప్లవం మనం చూడబోతున్నాం. చాప కింద నీరులాగా లోక్ సత్తా ఏ రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా పార్టీల గుండెల్లో గుబులు పుట్టించిందో, ఎందుకు వాళ్ళు వణికిపోతున్నారో మనందరికీ అర్థమవుతుంది. దీన్ని తట్టుకొని నిలబడటానికి లోక్ సత్తా కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జయప్రకాష్ గారు ఒక్కళ్లే కాదు, మనలో వందల మంది గెలవగలవని, ఈ రాజకీయాన్ని మార్చగలవని, దానికి మీరంతా 24 గంటలు పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ రకంగా ప్రయత్నం చేసి లోక్ సత్తా అంటే నిశ్శబ్ద విప్లవం, ఇది చాప కింద నీరు, కనపడదు, బాంబులు పేల్తాయన్న సంగతి అర్థం కావాలి. ఆ రకంగా సిద్ధపడాల్సిందిగా కోరుకుంటూ జయప్రకాష్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, ఈవేళ ఈ జాతి ముందున్న పెద్ద సవాల్ రాజకీయంలో నీతి సాధ్యమా కాదా అని చెప్పండి. మనమంతా ఇక్కడ సాధ్యమని పోరాడుతున్నాం, కానీ సాంప్రదాయ ఊబిలో కూరుకుపోయిన పార్టీలన్నీ రాజకీయం ఎక్కడా, నీతి ఎక్కడా, నిప్పుకి నీరుకి సంబంధం ఉందా అని అడుగుతున్నారు.
ఇక్కడి నుంచి దిక్కులు పిక్కటిల్లేలా సమాధానం చెప్పాలి. రాజకీయం అంటే నీతివంతమైనది, రాజకీయం అంటే ధర్మం కోసం పోరాటం చేసేది, రాజకీయం అంటే జన జీవితాన్ని బాగు చేసేదని చెప్పని. ఈవేళ ఎంతటి సినిసిజం, ఎంతటి నిరాశావాదం, ప్రజలంటే ఎంతటి చులకన వ్యాపించింది అంటే కోట్ల రూపాయల డబ్బు అక్రమంగా ఖర్చు పెడితే తప్ప జనాన్ని చేరుకోలేం, ఓట్లు కొంటే తప్ప అధికారాన్ని పొందలేం, అధికారాన్ని సొంత లాభం కోసం వాడుకుంటే తప్ప రాజకీయానికి అర్థం లేదని 100% నమ్ముతున్నారు. అందుకే లోక్సత్తా చాలా కొత్తగా, గమ్మత్తుగా, వింతగా, నమ్మశక్యం కాకుండా ఉన్నది. కళ్ళుంటే చూడండి, చెవులుంటే వినండి, గుండె ఉంటే స్పందించండి. ఈ దేశం మౌలికమైన మార్పుకు సిద్ధంగా ఉంది. ఇక్కడి యువత, మహిళలు, మధ్యతరగతి ఇక ఈ దోపిడీని మేము కొనసాగించాం, ఈ దుర్మార్గాన్ని చూస్తూ కూర్చోం, ఈ దేశాన్ని మార్చుకుంటామని గొంతెత్తి అరుస్తున్నారు, పిడికిలు బిగిస్తున్నారు. చందన గారు చెప్పారు ఇందాక, మనందరిలో ఎంత సంకల్పం ఉన్నా, సామర్థ్యం ఉన్నా, నిజాయితీ ఉన్నా దేశాన్ని దోచుకుంటున్న వాళ్ళు, ఇప్పటిదాకా ఈ సాంప్రదాయ రాజకీయంతో లాభపడిన వాళ్ళంతా మౌనంగా కూర్చోరు. వాళ్ళందరి మనసుల్లో ఉన్నది ఇలాంటిది వస్తే మనకి ప్రమాదం అని చెప్పని. ఎప్పుడో ఒక తత్వవేత్త చెప్పాడు, మంచి మార్పు తేవాలని పోరాడితే ఆ మంచి మార్పును కోరేవాడికి బలహీనులైన మిత్రులు లక్షలాది మందిగా అసంఖ్యాకంగా ఉంటారు. వాళ్ళకి ఈ మార్పు వల్ల కలిగే లాభం ఏంటో స్పష్టంగా తెలియదు. ఇది వస్తే బావుండు, జరిగితే బావుండు భగవంతుడాన్ని వేడుకుంటారు, కానీ ఆ మార్పు ఎందుకో స్పష్టంగా అర్థం కాదు. బలహీనులు, గొంతు లేని వాళ్ళు, మౌన రోదనతో బాధపడేవాళ్ళు లక్షల మంది లాంటి మార్పును కోరుకుంటే, ఈ మార్పు వస్తే ఏం నష్టం జరుగుతుందో తమ జీవితాలకి, తమ కుటుంబాలకి, తమ అధికారానికి అని చెప్పని పూర్తిగా అర్థం చేసుకుని స్పృహతో చాలా గట్టిగా వ్యతిరేకించే బలవంతులైన శత్రువులు కొంతమంది ఉంటారు. లోక్సత్తా ఈవేళ ఉద్యమంలో 2 దశల్ని దాటింది. మొట్టమొదట పట్టించుకోలే, తరువాత గేలి చేశారు, ఈవేళ భయపడి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. 3వ దశని చేరుకున్నాం.